యూరప్ ఇప్పుడు ట్రాన్స్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ టెంట్ అనే హై స్పీడ్ నెట్వర్క్ కోసం సిద్ధమవుతోంది. ఇది ఖండం అంతటా ప్రజలు ప్రయాణించే విధానాన్ని మారుస్తుంది. యూరోపియన్ కమిషన్ ప్రణాళిక రైలు పట్టాలకే పరిమితం కాదు. మొత్తం ప్రణాళిక రైలు, రోడ్డు, వాయు, ఓడరేవులను ఏకీకృత చట్రంలోకి అనుసంధానించడానికి ప్రయత్నిస్తుంది. హై స్పీడ్ రైలు నెట్వర్క్ కీలకం. కమిషన్ అనేక దేశాలను గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లతో కలుపుతోంది. అంటే ఈ రైళ్లు కేవలం 4 గంటల్లోనే 1000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాయి. 2040 నాటికి ఖండంలోని చాలా దేశాల మధ్య రైళ్ల వేగాన్ని దాదాపు రెట్టింపు చేయాలని యూరోపియన్ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ట్రాన్స్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ బెర్లిన్, కోపెన్హాగన్, సోఫియా, ఏథెన్స్, పారిస్, లిస్బన్, ప్రేగ్, రోమ్ వంటి ప్రధాన యూరోపియన్ నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని గణనీయంగా వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు ఇంకా చర్చలో ఉంది. కానీ ఈ నెట్వర్క్ ప్రయాణికులకు చౌకైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెర్లిన్ నుండి కోపెన్హాగన్కు ప్రయాణించడానికి దాదాపు 7 గంటలు పడుతుండగా, ఈ కొత్త వ్యవస్థ 2030 నాటికి ప్రయాణాన్ని కేవలం 4 గంటలకు తగ్గిస్తుంది. అదేవిధంగా సోఫియా నుండి ఏథెన్స్కు ప్రస్తుతం 14 గంటలు పట్టే ప్రయాణం 2035 నాటికి 6 గంటలు పడుతుంది. మీరు ప్రేగ్ నుండి రోమ్కు ప్రయాణిస్తే ఈ అద్భుతమైన ప్రయాణం కేవలం 10 గంటలకు తగ్గుతుంది. ఈ హై స్పీడ్ రైలు నెట్వర్క్ పారిస్ నుండి లిస్బన్, మాడ్రిడ్ ద్వారా, వార్సా నుండి టాలిన్, రిగా ద్వారా వంటి ప్రధాన అంతర్జాతీయ మార్గాలను కలుపుతుంది. యూరోపియన్లు దేశాల మధ్య గతంలో కంటే ఎక్కువ సౌలభ్యం, వేగంతో ప్రయాణించగలుగుతారు. ఈ రైళ్లు వేగంగా ఉండటమే కాకుండా పర్యావరణ అనుకూలంగా, ఆర్థికంగా కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ యూరప్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రజలు కారు, విమాన ప్రయాణాల కంటే రైళ్లను ఎంచుకోవడం వలన కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి సంవత్సరం 1000 టన్నుల గ్రీన్హౌస్ వాయువులు నివారించవచ్చు. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడుతుందంటున్నారు.